హలో అండి. ఇవాళ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ మీతో షేర్ చేసుకుందాము అనేసి డైరెక్ట్ ఇట్లా మాట్లాడదాము అని వచ్చానండి. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్, నేను వీడియోలో చెప్పేస్తూ ఉంటే కొంచెం డైల్యూట్ అయిపోతుంది సబ్జెక్ట్ అన్నది. అందుకని ఐ వాంటెడ్ టు మేక్ అ డెడికేటెడ్ వీడియో ఫర్ దిస్. ఫ్రాడ్ కాల్స్ మనం ఏమనుకుంటాం అంటే ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు కాల్ చేసి మనల్ని ట్రాప్ చేస్తారు అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనం చేసే కాల్ కూడా ఫ్రాడ్స్టర్ దగ్గర ల్యాండ్ అవుతుంది. నాకు నిన్న అదే అయ్యిందండి. ఆల్మోస్ట్ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయే స్టేజ్ వరకు వెళ్ళి ఐ కుడ్ సేవ్ మై సెల్ఫ్ అండ్ మై మనీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ వన్. మన ఫ్యామిలీలో ఉన్న, యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న హోమ్ మేకర్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ వీలైతే ఈ వీడియోని యూ కెన్ జస్ట్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సో దట్ దే విల్ బి కాషియస్. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఫ్రాడ్స్ అనేసి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు నా డోర్ బెల్ ఈ ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే వీడియో కెమెరా వచ్చి అంటే బయట ప్రెస్ చేసినప్పుడు బెల్ మనకి ఇక్కడ డిస్ప్లే యూనిట్ మీద వాళ్ళెవరో కనిపిస్తారు అండ్ ఇక్కడ రింగ్ అవుతుంది. సో 2 days నుంచి ఏమైందంటే 2-3 days నుంచి ఆ బెల్ పని చేయట్లేదు. చాలా హ్యాసల్గా ఉందండి. అంటే బయట డిస్ప్లే యూనిట్ మీద ఫేస్ అయితే కనిపిస్తుంది కానీ అసలు ఆ బెల్ రింగే అవ్వట్లేదు. సో ఎవరైనా వచ్చి కొట్టి 2-3 అట్లా వెళ్ళిపోయారు. దే థాట్ అక్కడ బెల్ రింగ్ అవుతుంది, బయట మెయిన్ డోర్లో బెల్ రింగ్ అవుతుంది, లోపల కూడా రింగ్ అవ్వాలి కదా, లోపల రింగ్ అవ్వట్లేదు. సో నాకు అసలు వినిపించట్లేదు. సో కొందరు వచ్చి వెళ్ళిపోయారు. అట్లా 2-3 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇంకా మండే రోజు నేనేంటి అంటే, మాకేమి ఇక్కడ వానలు కదండి, కంటిన్యూస్ రెయిన్స్ బాంబేలో. సో మా సొసైటీకి డెసిగ్నేటెడ్ ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉంటారో అతను కూడా సరిగ్గా రావట్లేదు. సో నిన్న మండే అతను వస్తే మా వాచ్మెన్ పంపించాడు. అండ్ అతను వచ్చి అంతా చెక్ చేసి, మేడం ఇది మనమైతే ఏమి చేయలేము, గోడ్రేజ్ కంపెనీకి కాల్ చేయండి అన్నాడు. సరే అనేసి కంపెనీకి కాల్ చేశానండి. యాక్చువల్లీ ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? గూగుల్లోకి వెళ్తాం, ఆ కంపెనీ కస్టమర్ కేర్ అని టైప్ చేస్తే వచ్చిన నెంబర్స్ని మనం కాల్ చేస్తాం, అంతే కదా. సో ఐ డిడ్ ద సేమ్ థింగ్. గోడ్రేజ్ కస్టమర్ కేర్ అని టైప్ చేశాను. చాలా నెంబర్స్ పాపప్ అయినాయి. ఒక ర్యాండమ్ నెంబర్ పిక్ చేసుకుని కాల్ చేశాను. బట్ దాట్ ల్యాండెడ్ మీ విత్ అ ఫ్రాడ్స్టర్. ఆ కాల్ చేసినప్పుడు అతను అన్నాడు, సరే మేడం నేను ఐ విల్ టేక్ యువర్ కంప్లైంట్, మా సూపర్వైజర్ మీకు కాల్ చేస్తారు, 5 minutes లోపలే కాల్ చేస్తారు అని చెప్పారు. ఓకే అనుకున్నాను. 5 minutes కంటే తక్కువలోనే వాళ్ళ సూపర్వైజర్ అయితే కాల్ చేసేసారండి. జస్ట్ 2 minutes టైంలో. అండ్ ఇదంతా మా ఎలక్ట్రీషియన్ ఎదురుగానే ఉన్నాడు. హీఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్, చూస్తున్నాడు ఇఫ్ హీ క్యాన్ ఫిక్స్ ఇట్ అని. సో అతను అక్కడ ఉన్నాడు అండ్ వీళ్ళు ఇక్కడ, ద సూపర్వైజర్ కాల్డ్ మీ. కాల్ చేసి, ఓకే మేడం మీ ప్రాబ్లం ఏంటి అంటే చెప్పాను, ఇట్లా బెల్ రింగ్ అవ్వట్లేదు, ఐ నీడ్ టెక్నీషియన్. ఓకే మేడం 1 hourలో పంపించేస్తాము. ఒక చిన్న పని, నేను లింక్ పంపిస్తాను, మీరు లింక్ని క్లిక్ చేసి 5 rupees పే చేయండి చాలు, ద టెక్నీషియన్ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్స్. మనము ఆల్రెడీ ఫ్రాడ్స్, లింక్స్ ఇవన్నీ మనకు తెలుసు. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ ప్రెసింగ్ ఎనీ లింక్. మీ టెక్నీషియన్ వస్తే నేను అతనికి పే చేస్తాను, నేనైతే లింక్స్ ఏవి ప్రెస్ చేయను, ఇప్పుడైతే పేమెంట్ ఏది చేయను అని చెప్పాను. ఇన్ దాట్ వే ఐ వాజ్ కాన్ఫిడెంట్, ఓకే నేను లింక్ ఏది ప్రెస్ చేయట్లేదు కాబట్టి నాకేమీ ప్రాబ్లం లేదు అని. సో హీ సెడ్, ఓకే మేడం లింక్ ప్రెస్ చేయకపోతే పర్లేదు, బట్ దెన్ మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి, సో యూ కెన్ డూ దాట్ అన్నాడు. నేను ఏ వెబ్సైట్ అంటే, డోంట్ వరీ మేడం ఐ విల్ వాక్ యూ త్రూ. నేను నార్మల్ కాల్ చేశాను కదా, ఇప్పుడు నేను వాట్సాప్ కాల్ చేసి ఐ విల్ వాక్ యూ త్రూ ద వెబ్సైట్ అన్నాడు. అంటే ఐ వాజ్ థింకింగ్ కాల్ చేసి హీ విల్ వాక్ మీ, ఎట్లా వెళ్ళాలి అని చెప్తాడు అనుకున్నాను. బట్ హీ వాజ్ వాట్సాప్ కాల్ చేశాడు అండ్ దెన్ హీ స్టార్ట్ బ్రాడ్కాస్ట్ అని ఏదో, అది ఎట్లా వచ్చింది అని నేను ఇప్పుడు మళ్ళీ ట్రై చేశానండి వాట్సాప్ వీడియో కాల్స్ చేసి, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. మరి అది వాళ్ళ నంబర్కే ఉంటుందా ప్రివిలేజ్ అన్నది నాకు తెలీదు. సో స్టార్ట్ బ్రాడ్కాస్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయమన్నాడు. స్టార్ట్ బ్రాడ్కాస్ట్ అని నేను, వాళ్ళు చెప్తున్నారు ర్యాండమ్లీ ఇక్కడ చేసేస్తున్నాను. ఆ స్టార్ట్ బ్రాడ్కాస్ట్ క్లిక్ చేసినాక నాకు డౌట్ వచ్చింది. అంటే జస్ట్ 10 seconds అండి ఆ స్టార్ట్ బ్రాడ్కాస్ట్ నేను ప్రెస్ చేసి 10 secondsలో ఐ థాట్ దిస్ ఇస్ నాట్ రైట్, ఇదేదో తేడా కొడుతుంది అనుకున్నాను. సో నేను ఇమ్మీడియట్లీ కాల్ డిస్కనెక్ట్ చేసేసాను. స్టార్ట్ బ్రాడ్కాస్ట్ అన్నది అక్కడికక్కడ ఆపేశాను అండ్ ఆ వీడియో కాల్ కూడా స్టాప్ చేసేసాను. అప్పుడు హీ కాల్స్ మీ అగైన్ అండ్ హీ సేస్, మేడం అనుకోకుండా మీ అమౌంట్ డిడక్ట్ అయిపోయింది మీ అకౌంట్లో నుంచి, మీరు ఒక మెసేజ్ వస్తుంది చూసుకోండి అని.
చూస్తే 50,000 హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అనేసి నా లాస్ట్ 4 digits ఆఫ్ మై అకౌంట్ నంబర్ అండ్ నా బ్యాంక్ పేరు వచ్చింది. అది చూసినాక నేను కంగారు పడాల్సింది పోయి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకు అంటే టెన్షన్ అయితే వేసిందండి, టు బి ఆనెస్ట్ చాలా టెన్షన్ వేసింది. బట్ ఒక కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఐఫోన్ యూజర్స్కి అంత తొందరగా హ్యాక్ చేయలేరేమో సిస్టమ్ అని ఒక నమ్మకం. సెకండ్ థింగ్, నా బ్యాంక్ ఈజ్ ఆల్సో వెరీ స్టింజెంట్ అండి. వాళ్ళు నేను పిన్ ప్రెస్ చేస్తేనే ఒక్కొక్కసారి 2-3 సార్లు వెరిఫై చేసుకుంటారు. అలాంటిది వీడు ఎక్కడి నుంచో ఎలా డ్రా చేశాడు డబ్బులు అని ఒకటి అర్థమైంది. అండ్ దెన్ ఐ వాస్ పానిక్ మోడ్లోనే ఉన్నానండి. ఇవన్నీ 10 నిమిషాల్లో జరిగిందండి. ఇమాజిన్ ద వే హీ ప్రెషరైజ్డ్ మీ అండ్ ద వే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్. ఎంత వల్నరబుల్గా ఉంటాం ఆ టైంలో అన్నది నాకు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప అర్థం కాలేదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే అలా ఎలా ట్రాన్స్ఫర్ చేసేసారు, వాళ్ళకి ఎలా లింక్ పంపిస్తే ప్రెస్ చేసేస్తారా, అసలు కామన్ సెన్స్ లేదా అనుకునేదాన్ని. కానీ వాడు లింక్ అన్నప్పుడు నేను లింక్ ప్రెస్ చేయను అన్నాను. కానీ బ్రాడ్కాస్ట్ అన్నప్పుడు నాకు ఒక కాషన్గా ఐ షుడ్ హ్యావ్ బీన్ కాషియస్ అబౌట్ బ్రాడ్కాస్టింగ్. నాకు అర్థం కాలేదు ఆ మినిట్లో. బట్ 10 seconds లోపల మాత్రం ఐ రివైవ్డ్ అండ్ ఐ డిస్కనెక్టెడ్ ద కాల్. సో అప్పటికి ఐ థింక్ హీ జస్ట్ గాట్ ఇన్ టు ద వాట్సాప్ మెసేజెస్లోకి. ఏదైతే అంత ఈజీగా ఐఫోన్స్ అయితే హ్యాక్ చేయలేరు అనుకున్నాను. సో హీ డెంట్ గెట్ ఇన్ టు ద సిస్టమ్ యాజ్ సచ్. బట్ వాళ్ళకి బ్యాంక్ లాస్ట్ నంబర్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ మెసేజ్ని క్లోన్ చేసినట్టు ఉన్నాడండి. బ్యాంక్ మెసేజెస్ని క్లోన్ చేశాడు ఆ 5-10 seconds లోపల. సో లాస్ట్ 4 digits ఆఫ్ మై బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసి ఈ అమౌంట్ డిడక్ట్ అయిపోయింది అని చెప్పాడు. అండ్ నేను ఇంక డిస్కనెక్ట్ చేసేసాను కాల్, ఎందుకు ఈ గోలా అనేసి. బట్ హీ వాస్ కాన్స్టెంట్లీ కాలింగ్, వాట్సాప్ కాల్ చేస్తున్నాడు, నార్మల్ కాల్ చేస్తున్నాడు. అండ్ హీ వాస్ టెలింగ్ మీ అమౌంట్ డిడక్ట్ అయిపోయింది, మీకు ఇంకొక లింక్ పంపిస్తాను, ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే మీ అమౌంట్ మీకు వాపస్ వచ్చేస్తుంది అని. అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఏదో శక్తి నన్ను కాపాడింది అనుకుంటానండి. నేను నమ్ముకున్న నా గణపతి నన్ను రక్షించాడు అని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. ఎందుకు అంటే ఇవంతా ఇంత కెయోటిక్గా సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను ఒక స్మార్ట్గా ఆలోచించింది ఏంటి అంటే నాకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఒకటి యాక్టివ్ అకౌంట్, ఇంకొకటి సేవింగ్స్ అకౌంట్ లాగా, దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ అట్లా వేసేస్తూ ఉంటాను. సో వీడు ఎప్పుడైతే ఈ హడావిడి చేసి గందరగోళంగా అక్కడ అమౌంట్ డిడక్ట్ అయిపోయింది అనిపించిందో, నేను నా అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా నా సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాను. ద కరెంట్ అకౌంట్లో ఎంత మనీ అయితే ఉందో అది గూగుల్ పే, ఫోన్ పేస్ ఇవన్నీ యూజ్ చేసేసి మొత్తం సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. సో నాకు కొంచెం అష్యూరెన్స్ అనమాట, అమ్మయ్య నా మనీ అయితే సేఫ్ అని. అండ్ దెన్ హీ వాజ్ నాట్ లెట్టింగ్ గో అండి. ఫోన్ పక్కన పెట్టిన వాట్సాప్ కాల్, నార్మల్ కాల్ వస్తూనే ఉన్నాయి, బ్లాక్ చేసే టైం కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఎంత అంటే దే ఆర్ సో డెస్పరేట్ టు ఫ్రాడ్ యూ అనిపించింది. నాకు వద్దు, నాకు ఇంక నేనేవి లింక్స్ ప్రెస్ చేయను, జస్ట్ పుట్ డౌన్ ద ఫోన్, నేను పోలీస్కి ఫోన్ చేసి నీకు కంప్లైంట్ చేస్తాను అంటే, కంప్లైంట్ చేస్తారా మీరు, నేను మీ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులు తీసేస్తాను చూడండి అన్నాడు. వాడు మళ్ళీ ఇంకొక మెసేజ్ పంపించాడండి, విచ్ సేస్ 1 lakh అమౌంట్ has been deducted from your account అనేసి. సో దిస్ ఇస్ ద వే దే ఆపరేట్. వాళ్ళు ముందు మిమ్మల్ని ఊపిరి ఆడనియ్యరు, మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టేస్తారు. అండ్ దెన్ దే విల్ సే ఓకే మీ అమౌంట్ డిడక్ట్ అయిపోయింది అనేసి ఒక లింక్ పంపిస్తారు, అప్పుడు ప్రెస్ చేయమంటారు. బికాజ్ మనకు కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి మనం లింక్స్ ప్రెస్ చేయలేదు. అదే ఇమాజిన్ చేయండి, మన ఎల్డర్లీ పీపుల్, మన పేరెంట్స్ ఉన్నారు, మన ఇన్లాస్ ఉన్నారు, వాళ్ళకి అంత కాన్షియస్గా ఉండలేరు. ఎంత ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసినా ఆ 10 minutesలో ఇంత చదువుకొని మనం ఇంత ప్రపంచాన్ని చూసాము అన్న ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది షాటర్ చేసి పడేశాడండి నిమిషంలో. నాకు అది ఈగో హర్ట్ అయిపోయినట్టు అయిపోయింది నాకు, మమ్మల్ని మోసం చేస్తావా అనేసి. అంటే మనం చదువుకున్న వాళ్ళం కూడా, మనం చదువుకున్నాం మనల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు అనుకోవటానికి లేదండి. దే కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. జనరలీ వచ్చిన కాల్ని మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటాం, కానీ మనం చేసే కాల్స్ కూడా ఫ్రాడ్స్టర్స్ దగ్గరికి వెళ్తాయి అన్నది నేను ఇవాళ నేర్చుకున్నాను. అండ్ ఎస్పెషలీ విమెన్ ఏంటి అంటే, మనం వర్కింగ్ విమెన్ అయినా
హోమ్ మేకర్ అయినా ఏదైనా అప్లయన్సెస్ పాడైపోయినాయి అంటే మనం జనరలీ గూగుల్లో చూసుకొని కస్టమర్ కేర్కి కాల్ చేస్తూ ఉంటాం. సో కాల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. అది జెన్యూన్ వెబ్సైటా కాదా 2 సార్లు చెక్ చేసుకోండి. 2-3 టైమ్స్ చెక్ చేసుకున్నాక అప్పుడే వాళ్ళకి కాల్ చేయండి. హడావిడిలో పడిపోయి పని అయిపోవాలి అన్న ఈ క్యూరియాసిటీ ఆర్ యాంగ్జైటీలో ఎవరికంటే వాడికి కాల్ చేయొద్దు. నేను చేసిన మిస్టేక్, లక్కీలీ నా గణపయ్య నన్ను సేవ్ చేశాడు, నా మనీని సేవ్ చేశాడు అని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. సో దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ హిమ్. కష్టపడి సంపాదించిన డబ్బు 1000 రూపాయలు పోతేనే మనం తట్టుకోలేమే, అలాంటిది మన బ్యాంక్ అకౌంటే ఖాళీ అయిపోతుంది అంటే ఆ ఫీలింగ్. ఈ కాల్ అంతా అయిపోయినాక 10 నిమిషాలు అయితే నేను నార్మల్సీకి కేర్ఫుల్గా ఉండండి. కస్టమర్ కేర్ పేరు మీద కూడా ఇట్లాంటి ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ గూగుల్లో ఉన్న వెబ్సైట్స్ కూడా ఫ్రాడ్ వెబ్సైట్స్ ఉన్నాయండి. నేను గోడ్రేజ్కి కాల్ చేసి ఈ ఇష్యూ రేస్ చేశాను. అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఇట్లాంటి ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్ వెబ్సైట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. నేను ముంబైలో ఒక నంబర్ ఇచ్చారండి, ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి రిపోర్ట్ అయితే చేశాను. బాంబే దానికి, దట్ ఈస్ ఆల్సో అఫిలియేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది ఇమ్మీడియట్లీ ఇట్లాంటి ఫ్రాడ్స్ రిపోర్ట్ చేయాలి. అండ్ మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎవడు ఏ లింక్ పంపించినా ప్రెస్ చేయొద్దు. అండ్ ఇవాళ నేను నేర్చుకుంది ఏంటంటే లింక్సే కాదు, వాట్సాప్ కాల్స్ ఆర్ వెరీ డేంజరస్. సో మీరు ఏ కస్టమర్ కేర్ ఎవరితో మాట్లాడినా నార్మల్ కాల్ యూస్ చేయండి, అంతేకాని వాట్సాప్ కాల్తో వాళ్ళకి కాల్ చేయొద్దు. అండ్ వీడియో కాల్ లేదా బ్రాడ్కాస్టింగ్ ఇట్లాంటివి ఏమైనా పదాలు మనకు అర్థం కాని పదాలు వాళ్ళు యూజ్ చేస్తే డోంట్ గివ్ ఇన్ టు దెమ్. అస్సలు పని చెయ్యవండి. వీడియో కాల్స్లో వాళ్ళు ఏం రిజాల్వ్ చేసేది ఏమీ ఉండదు. స్క్రీన్ షేరింగ్ అంటారు, వీడియో కాల్స్ అంటారు, బ్రాడ్కాస్టింగ్ అంటారు. ఇవన్నీ కొత్త న్యూ టెక్నాలజీ టర్మినాలజీ ఇదంతా. సో దీన్ని యూజ్ చేసుకొని మనల్ని ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. అండ్ మీ పెద్దవాళ్ళకి, మనం ఇంత చదువుకొని ఇంత టెన్షన్ పడ్డాను నేనైతే 10 minutes అసలు నాకు బుర్ర పని చేయలేదండి. ఐ వాజ్ నంబ్ లిటరలీ ఇది అయిపోయినాక. అంటే ఒక ఆనందం ఏంటి అంటే ఐ సేవ్డ్ మై మనీ ప్రాపర్లీ. అండ్ సెకండ్ థింగ్, వీఆర్ సో వల్నరబుల్ అండి. మన నెంబర్స్ ఎవ్రీవేర్ ఫ్లోట్ అవుతున్నాయి. అండ్ బోల్డ్ అని ర్యాండమ్ నెంబర్స్కి మనం కాల్ చేస్తున్నాం. సో ఒక్కసారి ఆలోచించండి ఎవరికి ఎట్లా కాల్ చేస్తున్నాం అని. ఇట్లాంటి ఫ్రాడ్ కాల్స్ కేర్ఫుల్. ఎవడైనా బ్రాడ్కాస్టింగ్, వాట్సాప్ వీడియో కాల్ ఎస్పెషలీ. అండ్ లింక్స్ అంటే మన అందరికీ తెలుసండి, వీ డోంట్ ప్రెస్ ఎనీ లింక్. కానీ బ్రాడ్కాస్టింగ్ అండ్ వీడియో కాల్స్ ఆర్ ఆల్సో ఈక్వలీ డేంజరస్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషలీ హోమ్ మేకర్స్ ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేయాలి, ఆ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేయాలి, ఈ గోలలో మనం సమ్టైమ్స్ ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో నేను అదే చేశాను. బట్ ఐ డు నాట్ వాంట్ ఎనీ వన్ టు గో త్రూ దిస్ మెస్, ఈ ట్రామా. సో ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. అండ్ ఎస్, మనం చేసే పూజలు హెల్ప్ చేస్తాయో, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నమ్ముకున్న నా గన్ను నన్ను ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడండి. నా గణపతి నన్ను చూస్తూనే ఉన్నాడు అండ్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు అని ఒక చిన్న నమ్మకం ఉండేది. కానీ దిస్ ఇస్ నాట్ లెస్ దెన్ ఎనీ మిరకల్ ఫర్ మీ. అంతేనండి, ఇది మీతో షేర్ చేసుకుందాము అనేసి చెప్తున్నాను. సో దట్ నన్ ఆఫ్ యూ విల్ గో త్రూ ద సేమ్ ట్రామా. అండ్ ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డెఫినెట్లీ షేర్ చేసుకోండి. అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఆన్లైన్ ఫ్రాడ్స్ అన్నవి ఇట్స్ రియలీ గోయింగ్ ర్యాంపేడ్ అండి. సో మీరు ఫోన్ నెంబర్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా నార్మల్ కాల్సే చేయండి. వాట్సాప్ కాల్స్ ఎవరికి చేయొద్దు. అండ్ రిపోర్ట్ చేయండి ఇమ్మీడియట్లీ. ఇట్లాంటివి ఏమన్నా అయితే మాత్రం మన వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్, నేను ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్, దాంట్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లేకపోతే మనం కష్టపడి సంపాదించుకున్నది అట్లా ఎవరికో దారపోసేసినట్టే ఉంటుందండి. అండ్ చాలా బాధగా ఉంటుంది హార్డ్ ఎర్న్ మనీ పోతే మాత్రం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ అంటే మన పేరెంట్స్, ఎల్డర్లీ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవ్వరు కాల్ చేసినా లిఫ్ట్ చేయొద్దు, ఎవడు ఏది చెప్పినా నమ్మద్దు అని. సో ఇట్లా అయితే నేను నా మనీని అయితే సేవ్ చేసుకున్నానండి. అండ్ ఆల్సో ఐ ఫీల్ గుడ్. ఎస్,
ఒక మినిట్లో నాకు చాలా ఇంత స్టూపిడ్గా ఎలా అయిపోతావు గాయత్రి అనుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో పని చేసిన బుర్ర దేవుడు దయే అండి. లేకపోతే మన బ్రెయిన్కి అంత యాక్టివ్గా ఆలోచించగలమా అన్నది నాకు డౌట్. బట్ ఎస్, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, బై గాడ్స్ గ్రేస్ ద అమౌంట్ హ్యాస్ బీన్ సేవ్డ్ అండ్ ఇట్స్ సేఫ్. అండ్ ద ఫ్రాడ్స్టర్ వాస్ గెటింగ్ ఇరిటేటెడ్ బై ద ఎండ్ ఆఫ్ ద కాల్. వాడు అరుస్తూ ఉన్నాడండి. లాస్ట్లోకి వచ్చేసరికి వాడికి లింక్ ప్రెస్ చేయకపోయేసరికి వాడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో అరుస్తున్నాడు. వాడు అట్లా అరిచేసరికి నాకు ఇంకొంచెం డౌట్గా, అంటే డౌట్ ఉంది బట్ బలపడింది అనమాట, వీడు ఫ్రాడ్ అనేసి. ఇదండి ఇవాళ వీడియో. ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ సో దట్ మీలో ఎవ్వరూ ఇలాంటి ఫ్రాడ్స్కి విక్టిమ్ అయితే అవ్వకుండా ఉంటారు అండ్ యూ విల్ సేవ్ యువర్ మనీ ప్రాపర్లీ అనేసి. So that's about it and ivalti video aithe. Thank you so much for taking out time to watch this, and be careful and be cautious. Thank you.